ప్రభుత్వాల నుంచి చర్చిలు కట్టడానికి డబ్బులు వెళ్తున్నాయి, మన ట్యాక్సీ డబ్బులు ప్రభుత్వాల నుంచి వెళ్తున్నాయి. గుళ్ళోడు వాళ్ళ ఇంట్లోంచి కాదు కదా. అవును. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఎవడైనా మౌజానికి పైసలు ఇస్తే, అవును, వాడు ఎవడైనా ఎనీ సీఎం అవును, పాస్టర్లకు పైసలు ఇస్తే యాటకి వెళ్ళి ఇస్తాడు చెప్పండి. హజ్ యాత్ర మీరు ఎన్నన్నా చెప్పండి సార్, చెప్పి సాలైంది మాకు ఇక్కడ. ఎన్నేళ్ళ నుంచి చెప్తున్నాను. అవును. వాడు ఏ సీఎం అయినా కానీ హాజ్ యాత్రకు పైసలు ఇస్తే, జెరూసలేం పైసలు ఇస్తే, లేకపోతే మౌజానికి జీతం ఇస్తే, పాస్టర్ జీతం ఇస్తే పైసలు ఏడకెళ్ళి తెస్తున్నారు చెప్పండి. ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నారు. అంటే ట్యాక్సీ డబ్బులు. అవును. ఆ ప్రభుత్వ ఖజానాలో హిందూ దేవాలయం నుంచి వచ్చేటువంటి డబ్బులు కూడా ఉన్నాయి. అది ఎంత తీసుకున్నారో లెక్కలతో సహా ఉన్నాయి. సో నేను చాలాసార్లు చెప్పాను, అవును, గుళ్ళల్లో డబ్బులు పాస్టర్ల జీతాలకు వెళ్తున్నాయంటే దాని అర్థం ఏంటి? దేవాలయాలను నాశనం చేయమని చెప్పేటువంటి మతాలకి దేవాలయం నుంచి డబ్బులు వెళ్తున్నాయి. అంటే మన వేలు మన కన్ను. అంతే. అందుకని పెద్ద పెద్ద గుళ్ళల్లో ఉండేలో డబ్బులు వేయకండి. అంతే. దేవాలయం ఎడ్యుకేట్ చేసే ప్లేసు. గోవు గొప్పతనం ఇక్కడ ఫ్లెక్సీ పెట్టచ్చు. అవును. అమ్మా నాన్న గొప్పతనం ఓ ఫ్లెక్సీలో పెట్టచ్చు. అవును. ఋషుల గురించి ఓ చోట రాసి పెట్టచ్చు. ఏం చేయలే. ఎవడన్నా వీడు కుర్రోడు ఏం పేరు వచ్చాడు, వాడు చూసి దాన్ని పెట్టి ఓ ఫ్లైంగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. వాడికి ఏం తెలుసు? పొరగాడు వాడికి ఏం తెలుసు? అందుకని నేర్పించాల్సిన ప్లేస్ ఏమి నేర్పించట్లే. అందుకని అక్కడెక్కడ ఉగ్రవాదం, ఇంకో చోట ఇంకో వాదం నేర్పిస్తున్నారు. తప్పేవారు నీదే కదా. అందుకని నా టార్గెట్ అసలు ముస్లిమ్స్ కాదు. మీరు ఉగ్రవాదం అన్నారు. జైల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు భారతదేశంలో మన గెలిచిరు, ఇద్దరు గెలిచిరు. ఎందుకు గెలవద్దు? పంజాబ్ నుంచి ఒకరు, జమ్మూ కాశ్మీర్ నుంచి. ఎందుకు గెలవద్దు? ఎందుకు గెలవద్దు? సపోర్ట్ అట్లుంది, మతవాదం అట్లుంది. మీరేమో జోకులు వేస్తున్నారు. ఆడెవడో జాతి తక్కువడు హిందువులు చూసి భయపడుతున్నారు అంటాడు. మరి సింక్ అవ్వట్లేదుగా. ఉగ్రవాదులు గెలిపించిన వాళ్ళు ఎవరు? ఆ ఉగ్రవాద స్వభావం కలిగిన వాళ్ళు ఓట్లేస్తే గెలిచాడు. దాని గురించి మాట్లాడమను. ఎవడు పుట్టాడు దానిలోని? డిఎన్ఏ రాహుల్ గాంధీకి పుట్టాడని నిరూపించుకోమని చూద్దాం. సో కాబట్టి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు తప్పు అంటారు. అంటే మీకు ఈ ఉదాహరణ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. ఓకే అండి. అట్ ఏజ్ ఆఫ్ 17 నాకు సైకిల్ మీద పొద్దున్నే ఆర్ఎస్ఎస్ శాఖ పిల్లల్ని నిద్ర లేపడానికి వెళ్తున్నా. సైకిల్ మీద వెళ్ళడం, అక్కడ ఆపి వాడి పేరు పెట్టి పిలవడం ఆ పిల్లవాడిని. నేను ఆ సందులో ప్రవేశించాను శీతాకాలం. నేను కొంత తొక్కాను సైకిల్, ఇంతలో బౌ అని కుక్క మీదకి వచ్చింది. ఓకే. పిల్లోని కదా భయపడి స్పీడ్గా తొక్కి అవతల పక్క సందులోకి వెళ్ళిపోయి అనుకుని దండ ఉంటుంది కదా, ఆ దండ చేతితో పట్టుకుని ఫెడల్ పైకి ఎత్తి మళ్ళీ సందులో ఎంటర్ అయ్యాను. కుక్క వచ్చింది, ప్యాట్ పని కొట్టాను. మళ్ళీ ఆ సందులో మళ్ళీ కనపడలే. ఎందుకని? మన చేతిలో దండ ఉంది, కర్ర రెండు వాడాను సార్. అంతే. ఇది అన్ని చోట్ల అప్లికబుల్ సార్. ఓకే. అంతే సార్. బుర్రా కర్ర ఇప్పుడు హిందువులు వాడట్లేదు. మళ్ళీ జోకులు వేస్తారు. ఏడవాడేది సార్. వాడితే ఉచితాలు కోట్లు ఎందుకు వేస్తారు సార్? మా ఊళ్ళో గుడి బాగు చేయండి అని ఎవడైనా ఏ రాజకీయ నాయకుడి దగ్గర చెప్పాడా? మా రథం మొన్న ఎవరో ఆత్మకూరు నుంచి ఫోన్ చేశారు. వాళ్ళ ఊళ్ళో రథం ఆగిపోయి 40 ఏళ్ళు అయిందండి. గుడి మూసేసి 100 ఏళ్ళు అయింది. ఎందువల్ల? అక్కడ ముస్లిమ్స్ పెరిగారంట. పెద్ద విషయం ఏముంది అక్కడ? టాపిక్ ఏముంది? కాబట్టి హిందువులు తగ్గితే ధర్మం నశిస్తుంది. కాబట్టి హిందువులు పెరగాలి, హిందువులు ఆలోచించాలి, హిందువులు రియాక్ట్ అవ్వాలి. అన్నీ ఒకటే అనేటువంటి దరిద్రులు హిందువులు కాదు, వాళ్ళు అది ఒక సంకర జాతి అని గుర్తించాలి. ఇప్పుడు ఇతను ముస్లిం, ఇతను క్రిస్టియన్ అన్నారు కదా, అలా అన్ని మతాలు సమానం సంకర అని తీసేయండి పక్కకి. ఓకే. అంతే, ఫిల్టర్ చేస్తే అయిపోతుంది. మనమేమో అడిగి చేతికి కట్టుంది, మొఖాన్ని పుట్టుంది మనోడు అనుకుంటున్నాం. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు అక్కడ ఉన్నాడు అని చెప్పినోడు ఎవడు? భగత్ సింగ్ ఊరిని సమర్థించినోడు ఎవడు? ఆజాద్ చంద్రశేఖర్ ఆ పార్కులో ఉన్నాడని చెప్పినోడు ఎవడు? రోదర్ఫర్డ్ ఫైర్ అనగానే కాల్చిన ఎదవెవరు? భారతీయుడు. బొందుగాళ్ళు. కాబట్టి ఈ దేశం ఎప్పుడు ఓడిపోయినా
కోట తలుపు లోపల నుంచి తీసిన వాళ్ళ వల్లనే ఓడిపోయింది. అంతే. కాబట్టి వాళ్ళ నుంచి మన దేశాన్ని రక్షించుకోవాలి.